ఏపీ మంత్రి నారా లోకేష్ తన దుందుడుకు వైఖరితో బెంగళూరులో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్న తెలుగు వాళ్లకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టేలాగా ఉన్నారు. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన ఒక వ్యాఖ్య అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. దానికంటే ముందు ఈనాడు పత్రిక ఒక కథనం రాసింది. ఆ కథనం ఏంటంటే, విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ సెంటర్ పైన కొందరు విష ప్రచారం చేస్తూ ఉన్నారంటూ కౌంటర్ గా ఒక కథనం రాసే ప్రయత్నం చేసింది. ఇంట్రోలోనే మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏవైనా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా స్వాగతిస్తారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొందరు విష ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ రాసింది. సరే, ఎవరు ఎలాంటి విషయ ప్రచారం చేశారో కూడా చూద్దాం. అక్కడ ఏర్పాటు అవుతున్నది ఒక డేటా సెంటర్ మాత్రమే కాదు, మెగా హబ్ కూడా ఏర్పాటు చేస్తారు అని కూడా ఈనాడు రాసుకొచ్చింది. 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అని కూడా చెప్తారు. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే, వారం రోజుల క్రితం ఇదే ఈనాడు పత్రికే, ఇంకెవరో కాదు, ఈనాడు పత్రికే రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా, ఇదేది గూగుల్ అనుబంధ సంస్థ, ఇప్పుడు డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నది ఇదే. ఈ సంస్థ డేటా సెంటర్ ని 87,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తుంది. అక్కడ 200 ఉద్యోగాలు వస్తాయి అని ఇదే ఈనాడు పత్రిక రాసింది. పొరపాటున కాదు, 200 ఉద్యోగాలే వస్తాయి, అది నిజం రాసింది. కానీ వారం తిరిగేసరికి 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ మీడియా సంస్థలు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు ఎలా ప్రచారం చేయగలుగుతున్నాయి అంటే, ఎవరైనా చూసే వాళ్ళు ఏమనుకోవాలి, అమాయకులు, ఓకే దీంతో పాటు 1,88,000 ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో పలు కంపెనీలు కూడా ఇప్పుడు అక్కడికి రాబోతున్నాయేమో, ఆల్రెడీ ఒప్పందాలు అయిపోయాయేమో అన్న ఒక భ్రాంతి కలిగించేలా చేస్తున్నారు. సరే, గూగుల్ డేటా సెంటర్ వస్తే దాన్ని చూసుకొని మిగిలిన సంస్థలు వస్తాయి, త్వరలో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే ఒక ఆశాభావంతో చెప్పారు అనుకోవచ్చు. కానీ కరెక్ట్ గా 1,88,000 ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ప్రజల్ని బాగా నమ్మించడానికి చేస్తున్న ప్రచారం ఇది. 1,00,000 ఉద్యోగాలు వస్తాయంటే ఏదో జనరల్ గా ఊహించుకొని చెప్తున్నారులే అనుకుంటారు. కానీ అదే 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే, ఓకే అంత కరెక్ట్ గా చెప్తున్నారంటే ఏదో సంస్థలు వచ్చేస్తున్నాయి, ఎంఓయూలు అయిపోయాయేమో అన్న ఒక భ్రాంతి కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా 1,88,000 ఉద్యోగాలు ఈ డేటా సెంటర్ తో వస్తుంటే కరెక్ట్ వారం క్రితం మరి ఈనాడు పత్రిక ఎందుకు రాయలేదు? ఈ డేటా సెంటర్ ద్వారా 200 ఉద్యోగాలు వస్తాయని ఎందుకు చెప్పారు? అది నిజం, డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు 100లో మాత్రమే ఉంటాయి. పైగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇదే ఈనాడు పత్రిక. అసలు ఎవరు విష ప్రచారం చేశారని చూడడానికి, జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖలో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసేందుకు, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తే, ఆ సమయంలో బీసీజీ గ్రూప్ జిఎన్ రావు కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చేది, విశాఖలో ఎలా ఉంటాయి పరిస్థితులు అన్న దానిపైన. ఆ మొత్తం రిపోర్ట్లను ఏం చెప్పాయంటే, విశాఖలో పరిపాలనా రాజధాని అనువుగానే ఉంటుంది అని చెప్తూ లాభాలు నష్టాలు రెండు చెప్పాయి. కానీ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక కేవలం నష్టాలు మాత్రమే. అంటే విశాఖ బ్రాండ్ను పూర్తిగా ధ్వంసం చేసేలాగా, అది కూడా మామూలుగా నెగిటివ్ ప్రచారం కాదు, పబ్లిక్ గా చేశారు. అప్పట్లో ఇదే ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఏం రాశారు అన్నది ఒకసారి చూస్తే, బీసీజీ గ్రూప్ రిపోర్ట్ ఇచ్చిన సమయంలోనే కేవలం నెగిటివ్ అంశాలు, చిన్న చిన్న అంశాలను కూడా పట్టుకొని వచ్చి దానిలోనే ఎక్కువ ప్రచారం చేశారు. కాలుష్యం, భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి విశాఖపట్నంలో అని రాశారు ఈనాడులో. ప్రభుత్వ భూముల లభ్యత కూడా తక్కువేనన్న కమిటీ, తీరం కోతకు గురవుతోంది, సముద్ర జలాలు చొచ్చుకొచ్చి భూగర్భ జలాలు ఉప్పునీటిమయమయ్యే ప్రమాదం కూడా ఉంది, ఇప్పటికే పరిశ్రమల వల్ల విశాఖలో భారీగా కాలుష్యం ఉంది, ఇంకా అంతకుమించి ఈ ప్రాంతంలో నౌకాదళ కేంద్రం ఉండడం, అణు జలాంతర్గాములు ఉండడం వల్ల ఈ విశాఖకే పెద్ద ముప్పు ఉంది, అంటే న్యూక్లియర్ జలాంతర్గాములు ఉన్నాయి, పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది అని దాన్నే హైలైట్ చేస్తూ రాశారు. తుఫాన్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశం ఉందని కూడా రాశారు, అప్పట్లో ప్రచారం చేశారు. హుద్దుద్ తుఫాను చూసాం కదా అని కూడా హైలైట్ చేశారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ పత్రికలు విశాఖ దగ్గర బాగా గుర్తుంటుంది, విశాఖ దగ్గర సముద్రంలో ఒక పెద్ద గోయి ఏర్పడిపోయింది, అక్కడికి ఇక్కడికి, అది విశాఖకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ రాశారు. విశాఖ మరికొన్నేళ్లలో చాలా ప్రాంతం ముంపుకు గురవుతుందని రాశారు. 2040 నాటికి విశాఖలో 6.9 చదరపు కిలోమీటర్లు సముద్రంలో కలిసిపోతుందని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, ఏదో రిపోర్ట్లన్నీ తీసుకొని వచ్చి. అసలు విశాఖ అనేది నివాస యోగ్యమే కాని ప్రాంతం అండి. మొత్తం పొల్యూషను, మొత్తం ప్రమాదం, తుఫాన్లు, తీరం కోత గురవుతోంది, సముద్రంలో పెద్ద గోయ ఏర్పడింది, పైగా క్రైమ్ సిటీ అండి బాబు, ఎక్కడైనా నేరాలు జరుగుతుంటాయి. 2-3 హత్యలు ఎక్కడైనా విశాఖలో జరిగితే దానిని విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పత్రికలు. ఎందుకంటే విశాఖ జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటుంటే అమరావతి ఇదైపోతుంది అన్న ఉద్దేశంతో విశాఖ మీద లేనిపోని బురద చల్లుతూ వచ్చారు. ఎవరు కూడా విశాఖలో డేటా సెంటర్ రావడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. సరే, దానివల్ల పర్యావరణానికి ఇబ్బందులు ఉన్నాయి, అధిక విద్యుత్ వినియోగం, నీటి సమస్యలు అన్నీ వస్తాయి, కానీ అవసరమేనా అందరూ చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు, ప్రజలు, యువత డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, గతంలో అదాని గ్రూప్ తో ఇక్కడే డేటా సెంటర్ ఏర్పాటు చేసేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ డేటా సెంటర్ల వల్ల 100 ఉద్యోగాలు తప్పించి ఏమీ రావు, కాబట్టి ఇంత భూమి ఇస్తున్నప్పుడు అది సరిపోదు, మేము భూములు ఇస్తున్నాం కాబట్టి
దాదాపు ఒక 20,000 మందికి ఉపాధి కలిగేలాగా ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారు అదాని గ్రూప్ తో. ఇప్పుడు గూగుల్ లాంటి పెద్ద సంస్థతో వచ్చినప్పుడు అప్పుడు 130 ఎకరాలు అదానికి ఇస్తేనే వ్యతిరేకించారు వీళ్ళంతా టీడీపీ వాళ్ళు. ఇప్పుడు 480 ఎకరాలు గూగుల్కి ఇచ్చారు, ఓకే ఇవ్వచ్చు. అంత భూమి ఇస్తున్నప్పుడు 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నప్పుడు మేము ఇంత చేస్తున్నాం కదండి, మా వాళ్ళకు కూడా ఉపాధి కలగాలి కాబట్టి మీరు ఇక్కడ ఒకటి డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఐటీ క్యాంపస్ పెట్టండి, ఐటీ పార్క్ నిర్మించండి అని ఎందుకు కోరలేదు అన్నది మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ దాన్ని పట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు విశాఖ మీద, ఐటీ సెక్టర్ మీద అనడం పూర్తిగా వాస్తవం. విశాఖ బ్రాండ్ను మొత్తం 5 ఏళ్ల పాటు పని కట్టుకొని మరీ నాశనం చేసింది చెప్పాలంటే బాధాకరమైన అంశమైన తెలుగుదేశం పార్టీ మీడియానే. ఎప్పుడు కూడా విశాఖపట్నం పట్ల వైసీపీ సానుకూలంగా ఉంటూ వచ్చింది, టీడీపీ పూర్తి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. ఏపీకి డేటా సెంటర్ వస్తుంది అంటూ ప్రచారం చేస్తూ బెంగళూరుని ఎత్తిపొచ్చేలాగా నారా లోకేష్ పదే ట్వీట్లు చేయడం, మాట్లాడడం. దీనిపైన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా స్పందించారు. ఆయన ఇంకా ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. ఎంతసేపు డేటా సెంటర్ వచ్చింది విశాఖకి ఏపీకి అని చెప్తున్నారు, కానీ వాళ్ళ అసలు విషయాలు మీకు చెప్పడం లేదు. వెళ్ళి అడగండి మీడియా వాళ్ళైనా. 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు ఈ డేటా సెంటర్ కు. స్టేట్ జిఎస్టీని 100% రీఎంబర్స్మెంట్ చేసేస్తున్నారు కంపెనీకి. వాళ్ళకు కేటాయించిన భూమిలో రాయితీ ఇస్తున్నారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు 100% ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నారు. 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. ఇదే పని కర్ణాటకలో చేసి ఉంటే మీరే ప్రశ్నించి ఉండేవాళ్ళు. మొత్తం రాష్ట్రానికి సంబంధించి దోచి పెడుతున్నారు, ఆర్థిక వ్యవస్థని మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతున్నారని చెప్పేవాళ్ళు. ఒక ఏపీ తప్ప ఇలాంటి పని ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయదు. 22,000 కోట్ల రూపాయల డేటా సెంటర్ కోసం 22,000 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం అనేది ఒక ఏపీ తప్ప ఏ రాష్ట్రం కూడా చేయదు. ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో భరించలేదు అని కూడా ఖర్గే చెప్పారు. ఇక దాంతోపాటు నారా లోకేష్ పదే కర్ణాటకలో ఎవరైనా పారిశ్రామికవేత్తలు రోడ్లు బాగలేవు మేము వెళ్ళిపోతామని మాట్లాడారు. ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతున్నారు ఈయన. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే బెంగళూరులో తెలుగు వాళ్ళు లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలో తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని నారా లోకేష్ ఇలా మాట్లాడుతున్నారు కదా అని ప్రియాంక్ ఖర్గే దగ్గర మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆయన డైరెక్ట్ గా చెప్పారు. ఏం చెప్పారు? అవును, బెంగళూరు మీద బాగా ఓవర్లోడ్ పడుతుంది, ఎక్కువ రద్దీ అయిపోతుంది, ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకుంటే వస్తున్నారు, అందువల్ల ఇదంతా పరిస్థితి వస్తుంది అని మాట్లాడారు. అంటే ఇంకా ఇలాగే నారా లోకేష్ ఇంకా రెచ్చగొడుతూ వెళ్తే మీ తెలుగు వాళ్ళని తీసుకొని మీ రాష్ట్రంలో పెట్టుకోండి, అప్పుడు మాకు ఒత్తిడి తగ్గుతుంది కదా అని అటువైపు నుంచి సమాధానం వస్తే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళని ఏదో మామూలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇచ్చుకుని నెటిజన్ల తరహాలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మంత్రి అలా కామెంట్లు పెట్టి పక్క రాష్ట్రాన్ని అవహేళన చేయడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు తెలుగు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అన్నది కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రతి రాష్ట్రంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. కర్ణాటకలో మాత్రమే, బెంగళూరులో మాత్రమే కాదు, ఏపీలో కూడా చూపెడితే లెక్కలేనన్ని గోతులు, ధ్వంసమైన రోడ్లు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ కట్టడి చేస్తున్నారు కాబట్టి ఎవరు బయటికి మాట్లాడడం లేదు ఎక్కువగా. బెంగళూరులో కాస్త ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంకా కాస్త ఒడిదిల్లుతున్నట్టుగా ఉంది కాబట్టి అంత డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రులకి ట్యాగ్ చేసి మరీ కొందరు ప్రశ్నలు సంధించగలుగుతున్నారు. ఇక్కడ ఏదో మొత్తం బాగున్నట్టు గవర్నమెంట్ హాస్టళ్లలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది పసిపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారని. మన దగ్గర ఇన్ని లోపాలు పెట్టుకొని మనది ఇంకా యంగెస్ట్ స్టేట్, ఇప్పుడిప్పుడే మనం రైజ్ అవుతున్నాం అన్నప్పుడు పక్క రాష్ట్రాలతో ఇలాంటి వివాదాలు పెట్టుకొని ఏం సాధించగలుగుతారు? విశాఖ మీద నెగిటివ్ ప్రచారం చేసిందే తెలుగుదేశం పార్టీ మీడియా. విశాఖలో ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ప్రయత్నం విశాఖలో అభివృద్ధి కోసం ప్రయత్నించినా దాన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తూ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే ఒకరోజు విశాఖపట్నం మునిగిపోతుంది, తుఫాన్లు వస్తాయి, అలాంటి చోట మీరు పరిపాలనా రాజధాని ఎలా ఏర్పాటు చేస్తారని డైరెక్ట్ గా ప్రశ్నించారు. అక్కడ లక్షల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడ ప్రజలు ఎప్పటికైనా ముప్పులోకి వెళ్ళిపోతారు అన్నట్టుగా బెదిరించేలా, భయపెట్టేలా రకరకాలుగా విష ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ పత్రికలు. ఈరోజు విశాఖలో డేటా సెంటర్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, ఓకే బాగానే ఉంది. కానీ మీరు మీ వైపు నుంచి 480 ఎకరాల భూమి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నప్పుడు కనీసం ఒక 20-30 వేల మందికి ఉపాధి కలిగేలాగా ఒక ఐటీ సెక్టార్ని, క్యాంపస్ని ఏర్పాటు చేయాలి కదా, అందులోనూ గూగుల్ లాంటి సంస్థ కదా అని చెప్తే దాని గురించి మాట్లాడకుండా వస్తాయి 1,80,000 ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అని చెప్తూ దాటవేయడం అన్నది గాల్లో లెక్కలు చెప్పడమే ఇది.